లాగితే డొంక కదులుతుందని మనం తరచూ అనుకునే నానుడే. అందుకు నిదర్శనంగా ఓ బైక్ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులకు గుట్టు చప్పుడు కాకుండా ఓ ముఠా చేస్తున్న దందా గురించి తెలిసింది. అసలు అదేంటో తేల్చుకుందామని బయలుదేరిన వారికి పలు కేసులకు పరిష్కారం లభించింది. ఇంకేముంది, ఆ ముఠా గుట్టును కూకటి వేళ్లతో పెకిలించారు. తప్పు చేసిన వాడు ఎన్ని రోజులని పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతాడు? చివరకు కటకటాల పాలు కావాల్సిందేగా. వీరి విషయంలోనూ అదే జరిగింది. పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతున్న ఆ ముఠా ఎవరు? వారు చేస్తున్న దందా ఏంటి? ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ కేంద్రంగా జరుగుతున్న ఓ పెద్ద దందా వెలుగులోకొచ్చింది. కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ద్విచక్ర వాహనాలు చోరీ అయ్యాయి. పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై కొన్ని కేసులు ఛేదించినా ఆధారాలు దొరకని కొన్ని చోట్ల కేసులు అలాగే పెండింగ్లో ఉన్నాయి. అలాంటి కేసులు కాలంతో పాటు మరుగున పడుతున్న సమయంలో ఇటీవల ఛేదించిన బైక్ చోరీ కేసు ఊరటనిచ్చింది. ఆ కేసుకు సంబంధించి ఒక బైక్ స్వాధీనం చేసుకోవాల్సిన వారు దాదాపు 44 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదనంగా కలప అక్రమ రవాణా వెలుగులోకొచ్చింది. ఇచ్చోడ మండలం చించోలికి చెందిన మారంపల్లి అనిల్, షేక్ షబ్బీర్, కేశవపట్నంకు చెందిన షేక్ ముష్తా షాహీద్, సిరికొండకు చెందిన మహమ్మద్ జాకీ, మహమ్మద్ షఫీ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. కంటపడ్డ బైక్లను చోరీ చేస్తూ పోలీసుల కళ్లుగప్పి తిరగడంలో ఆరితేరారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్, మహారాష్ట్రలో చోరీలు చేసేవారు. దాదాపు 44 ద్విచక్ర వాహనాలు చోరీ చేసి అంతరాష్ట్ర ముఠాగా ఎదిగారు. దొంగిలించిన బైక్లను తక్కువ ధరకు విక్రయించి ఈ ముఠా సొమ్ము చేసుకుని యథేచ్ఛగా జల్సాలు చేసుకునేవారు. ఈ నెల 5న రాత్రి ఇచ్చోడలోని సుభాష్ నగర్కు చెందిన బాలాజీ అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలో పార్క్ చేసిన తన బైక్ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు 5 ముఠా సభ్యుల గురించి తెలిసిందే. ఆ ముఠా నుంచి బైక్లు తక్కువ ధరకే వస్తున్నాయని ఆశపడి కేశవపట్నంకు చెందిన ముజాహిద్, కరీం, అలాగే గుండాలకు చెందిన ఇక్బాల్ వేర్వేరుగా 23 ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేశారు. వాటిని వీరు కలప అక్రమ రవాణా కోసం వినియోగించేవారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 17 మంది కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మారంపల్లి అనిల్, షేక్ షాబీర్ వీళ్ళిద్దరు చించోలి విలేజ్ ఇచ్చోడ మండల్. దాదాపు 44 వెహికల్స్ దొంగతనం మన జిల్లాలో చేశారు. కొన్ని 14 మన జిల్లాలో చేశారు. మిగిలిన వెహికల్స్ వీళ్ళు మహారాష్ట్రలో 17 వెహికల్స్ వీళ్ళు దొంగతనం చేశారు, ఒప్పుకున్నారు. నిర్మల్లో 6 వెహికల్స్ దొంగతనం చేశారు, ఒప్పుకున్నారు. హైదరాబాద్లో 1, ఆసిఫాబాద్లో 1, నిజామాబాద్లో 1, జగ్త్యాల్లో 1, ఒక ఆంధ్రాలో కూడా దొంగతనం చేశారు. ఇట్లయినా 44 వెహికల్స్ వీళ్ళు దొంగతనం చేశారు. దీనిలో ఈ 44లో దాదాపు 10 వరకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయినాయి. ఎవరెవరు కొన్నారు వాళ్ళు కూడా రిమాండ్ అవుతారు. దాదాపు 20 మంది వాళ్ళు కూడా లిస్ట్ ప్రిపేర్ చేశాము. ఇప్పుడు 5 వీళ్ళ పట్టుకోవడం జరిగింది. 3 రిసీవర్స్ కూడా పట్టుకోవడం జరిగింది. ఈ 3 కాకుండా ఇంకా 17-18 మెంబర్స్ ఇంకా ఉన్నారు రిసీవర్స్. వాళ్ళకి కూడా త్వరగా పట్టుకొని వాళ్ళకు కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది. కొన్న వాళ్ళకి రిక్వెస్ట్ మనవి ఏంటి అంటే, కొన్నప్పుడు మీరు అన్ని డాక్యుమెంట్స్ చూసి కొనాలి. ఈ ప్రతి వెహికల్లో దొంగ వెహికల్స్ కొనుక్కున్నారు. అన్నీ కొన్న వాళ్ళు కేశవపట్నం, ఇచ్చోడ, గుండాల, సిరిచల్మ, సిరికొండ వాళ్ళు ఉన్నారు. చాలామంది ఈ వెహికల్స్ వీళ్ళు టీక్ స్మగ్లింగ్ లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాడుతున్నారు. అది కూడా మనం దృష్టిలో పెట్టుకున్నాం. అది కూడా ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ డీప్గా చేస్తాము. సో ప్రతి ఒక్కరు ఎవరెవరు కొన్నారు దొంగ వెహికల్ వాళ్ళు కూడా జైలు పోతారు. ఇన్నాళ్ళు పోలీసుల కళ్లుగప్పి అంతరాష్ట్ర ముఠాగా ఎదిగిన వీరంతా చివరకు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. చోరీ సొత్తును అక్రమ రవాణాకు ఉపయోగించి చట్టం నుంచి తప్పించుకుందామనుకున్న వారి పప్పులు ఉడకలేదు. చోరీ చేయడం నేరం. అటువంటి సొత్తును కొనుగోలు చేసి దొంగలకు సహకరిస్తే వారిపై కూడా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.